Hi, hello, welcome back to our channel. Today, I'm discussing about fearness of maths. సో మీకు మ్యాథ్స్ అంటే భయంగా ఉందా? నేను చదవలేనేమో, మ్యాథ్స్ చేయలేనేమో అని భయం ఉన్నప్పుడు మీరు దాన్ని ఎందుకు భయము, ఎలా, ఎక్కడ ప్రాబ్లం ఉంది, మనలో ప్రాబ్లం ఉందా, లేకుంటే మనం తీసుకోవాల్సిన ఎవరిదైనా సరైన సలహాలు తీసుకోలేకపోవడమా, సరైన సమయంలో మనకి ఎవరు మ్యాథ్స్ గురించి అవగాహన చెప్పకపోవడమా అని ఒక ఆలోచన మనలో వస్తుందన్నమాట. మనకు ఆ ఆలోచన వచ్చినప్పుడు ఎంతసేపు మనకు మ్యాథ్స్ రాదు అని ఆలోచిస్తుంటాం, కానీ ఆ మ్యాథ్స్ని మనము బాగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలా, మనకు మ్యాథ్స్ అంటే ఫ్యూచర్లో చాలా అవసరము, మ్యాథ్స్ రాకపోతే దేనికి పనికిరాము, కాబట్టి దానికి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలా, మనకు ఒక రైట్ గైడెన్స్ని తీసుకోవాలా అని ఒక థాట్ అనేది ఎవరికి రాదు. అందుకని నేను ఈరోజు మ్యాథ్స్ని ఒక భయం లేకుండా చేయాలని మీ ముందుకు వచ్చాను. మ్యాథ్స్ని రాకపోతే ప్రాబ్లం నాలోనే ఉంది, నేను చేయలేనేమో అని భయపడుతుంటారు. అలా కాదు, మనము రైట్ గైడెన్స్ని తీసుకోకపోవడమే, కరెక్ట్ రైట్ పర్సన్ మనకు దొరకకపోవడమే. అలాంటి రైట్ గైడెన్స్ ఇవ్వడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. మ్యాథ్స్ చాలా ఈజీ అండ్ ఫన్నీగా ఉంటుంది, మైండ్ షార్ప్గా ఉంటుంది, నాలెడ్జ్ పెరుగుతుంది. మ్యాథ్స్ రోజు రోజుకి చేస్తూ ఉంటే మనలో చాలా ఉత్సాహం పెరుగుతుంది. గమనించండి, ఈరోజు ఒక పజిల్ ఇస్తాను. ఆ పజిల్ని మీరు ఆలోచించి ఆన్సర్ కామెంట్లో ఇవ్వండి. అప్పుడు మ్యాథ్స్ యొక్క కేపబిలిటీ, మ్యాథ్స్ యొక్క పవర్ ఏంటో మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఐఎమ్ గివింగ్ వన్ puzzle today for you. Please keep the answer in the comment section. Thank you for watching. Please subscribe my channel. I am telling one puzzle today. ఒక అమ్మాయికి ముగ్గురు సోదరులు ఉన్నారు. అయితే ఆ ముగ్గురి సోదరులకు ఎంతమంది సోదరీమణులు ఉన్నారు? ఆన్సర్ కామెంట్ ఇన్ ద చాట్ బాక్స్. Thank you for watching. Please subscribe my channel. For online classes, please contact my number. Hi, hello, welcome back to our channel. Today,